పెద్ద జోక్ అండి ఇంకోటి ఇలా బడ్జెట్ల నదుల అనుసంధానం. ఇట్స్ బిగ్ జోక్ ఆఫ్ ద మిలీనియం. ఎంత ఆత్మవంచన అంటే ఇలా బడ్జెట్లో చెప్పేది అంతా అబద్ధమే. క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం. తలా తోక ఉందేమన్నా మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి? క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా? అఫీషియల్ ఈ దేశంలో? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు? ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆర్ యూ యాక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ? ఈజ్ ఇట్ అఫీషియల్? మేక్ ఇట్ క్లియర్. అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినావు ఇవాళ 30% ట్యాక్స్ వసూలు చేస్తాను? ఏ పద్ధతిలో చెప్పినావు? దాని ప్రాతిపదిక ఏంది అసలు? It should be made clear that whether Government of India is accepting the cryptocurrency in the country. What nonsense it is. Is it not senseless? हम जो भी कह सकते हैं, जो भी कर सकते हैं, ये क्या बात है? इस देश के नागरिक होने के नाते, इस देश के एक जिम्मेदार मुख्यमंत्री होने के नाते मैं पूछ रहा हूं केंद्र सरकार को, ये मेरा हक बनता है. मैं पूछना चाहता हूं और पूछ रहा हूं, क्या इस देश की सरकार क्रिप्टो करेंसी को मान रही है, ऑफिशियलाइज कर रही है? आपने खुद कहा हम क्रिप्टो करेंसी को नहीं मानते, कुछ ही दिन पहले कहे थे. మీకు తెలుసు మీరంతా జర్నలిస్ట్ మిత్రులు, మీరే రాసిన వార్తలు. आज बजट में कहते हैं कि 30% टैक्स लगाएंगे. क्या मतलब हो गया? कुछ दिमाग है इस केंद्र सरकार को? ये दिमाग रखने वाले करने की बात है. किसको कंफ्यूज कर रहे हैं आप इस देश में? किधर ले जाना चाह रहे हैं इस देश को? నదుల అనుసంధానం సిగ్గుచేటు. ప్రభుత్వం సిగ్గుపడాల. గోదావరి కృష్ణ అనుసంధానం ఏం బొంద చేస్తా? ఎట్లా చేస్తావా? నాకు అర్థం కాదు. ఏం పద్ధతి? నీ ప్రాతిపదిక ఏంది? స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం చేస్తాను? అండర్ వాట్ పవర్? గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రకారంగా ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి ఎంటర్ అయిన గోదావరి, అంటే ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎంటర్ అయిన గోదావరిలో వచ్చే ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాలకే ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పు ఉంది. గోదావరి బచావో ట్రిబ్యునల్ తీర్పు. వాటర్ ట్రిబ్యునల్ తీర్పు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం. దాన్ని ఉల్లంఘించడానికి అధికారం ఎవరికి లేదు. నువ్వు మా నీళ్లను మాకు అడగకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానమైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు ద్వారా గోదావరిలో ఉన్న జలాలన్నీ తెలుగు రాష్ట్రాలకు సంక్రమించిన తర్వాత నువ్వు వంచబోయి కావేరీ నదిలో ఎట్లా కలుపుతావు? ఏ అధికారంతో కలుపుతావు? ఏ చట్టం ప్రకారం కలుపుతావు? ఇది జోక్ కాదా? ఇది సెన్స్లెస్ కాదా? తెలివి తక్కువ కాదా? రెండవది, ఎట్లా కలపాలంటే నదిలో ఉంటే ఇయ్యాలి, నిజమే, కరువున కాడ ఇయ్యాల్సిందే. మిగులు జలాలు ఉంటాయి కదా, ఇయ్యాలి. బేసిన అవసరాలు తీరినాక ఇయ్యాలి కదా. ఒకవేళ నిజమే అనుకుందాం, గోదావరిలో నీళ్ళు ఉన్నాయనుకుందాం దబ్బా నువ్వు అన్నట్టు ఉంటే, మరి తెలంగాణ పంపించిన ప్రతిపాదనలు ముడి కింద పెట్టుకుని ఎందుకు కూర్చున్నావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తలేవు? స్టేట్ క్వశ్చన్. ఇది ఏమైనా లాజిక్ ఉందా? తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నేను స్వయంగా పోయి చెప్పొచ్చినా, నేను లెటర్ ఇచ్చినా 5 నెలలు అవుతున్నది. క్లియరెన్స్ ఏమైంది మాకు? నీళ్ళు ఉండనే ఉండి మరి ఏం బాధ ఉన్నది నీకు? అంటే ఏమనుకోవాలి? దేశాన్ని ఇంత గోల్మాలా మీరు దింపేది? అన్ని ఇచ్చినాం, ఎవ్రీథింగ్. డిపిఆర్లు, పీపీఆర్లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ బొందామని బోకే. ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చినాం. ఇవాళ పెట్టుకొని పంటడాట కావేరి గలుపుతాడు ఈ మొగోడు. ఇంత మోసమా? ఎవరిని గోల్ చేయడానికి, ఎవరిని మోసం చేయడానికి?
మరి మా ఇష్టం ఉన్న అబద్ధాలు చెప్తాం, మా ఇష్టం ఉన్నది ఏ పడితే నోట్లకి ఏదో వస్తే చెప్తాం, ఎవరిని పడితే ఏది పడితే తిడతాం. అటు కాదండి, నీ ప్రాతిపదిక ఏంది అని. ఏ ప్రాతిపదిక? మిగిలిన నీళ్ళు నేను చెప్తున్నావు, లేకపోతే ఎన్ని మిగిలినాయని చెప్తున్నావు, ఎన్ని నీళ్ళు ఉన్నాయని చెప్తున్నావు? తెలంగాణ ఆంధ్ర అవసరాలను తీరిపోయినాయా? ఇక మొత్తం ఇచ్చినావా? ఇయ్యంగా మిగిలినాయా? ఏ ప్రాతిపదిక? అంటే నేను చెప్తా కాబట్టి నా ఇష్టమా? నేను రేకు డబ్బాల రాళ్ళేసి ఊపినట్టు లొడలొడ ఊపినట్టు ఎందుకంటే నువ్వు ఇందుకే ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేస్తామంటే ఎట్లా చేస్తామో చెప్పాలా, ప్రాతిపదిక ఏందో చెప్పాలా. కన్సెన్స్ తీసుకోకుండా బడ్జెట్ ప్రసంగం ఎట్లా చెప్తామండి? ఎవరి కన్సెన్స్ తీసుకున్నావు? ఎవరి కన్సెంట్ తీసుకున్నావు? మాతో మాట్లాడినావా, సంప్రదించినావా? అండర్ వాటర్ అథారిటీ ఏ క్యా బాత్ హై? పచ్చి అబద్ధాలండి నేను చెప్పేది. ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే బాధతో చెప్తున్నాను. తెలివైన దేశాలు వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు తీసుకుపోయి ఇస్తా ఉన్నారు నీళ్ళు. ఇలా మేం తెచ్చినాం. వందల కిలోమీటర్ల దూరం, వందల మీటర్ల ఎత్తుకు తెచ్చిస్తాం నీళ్ళు మేము. ఇవాళ కొత్త రాష్ట్రం అయినప్పటికీ మీరు ఏకాని ఇయ్యకున్నా, మీ కోఆపరేషన్ జీరో ఉన్నా మేము తెచ్చినాం ఇవాళ నీళ్ళు ఇస్తాం. ఇక్కడ ప్రాక్టికల్గా మేము పండించిన పంట కొనే ముఖం లేదు మీ తెలివికి, సిగ్గు కూడా లేదు. అంత బ్రహ్మాండంగా ఇస్తాను నీళ్ళు మేము. మీకు తెలివి లేదు. ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్లో చెప్పిన నేను యాజ్ ఎ సీఎం, ఈ దేశంలో నీళ్ల కరువు ఉండటానికి వీలే లేదు. దేశం దేవుడిచ్చినటువంటి సంపద, ప్రకృతి ఇచ్చినటువంటి వరం, 65,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి భారతదేశానికి. మీరు రాయాలి దయచేసి, తెలవాలి ప్రజలకి. ఈ దేశానికి 65,000 టీఎంసీ వాటర్ ఉంది. So far by now, out of the 65 TMC of water which is available to the country, only 35,000 TMC is exploited. 30,000 TMC surplus water is there. And some more accounts have to be settled. There is water available in the rivers from which they come from Tibet. అవి తేలాలి. టిబెట్ నుంచి వచ్చే నదుల యొక్క నీళ్ళ లెక్క తేలలే, ఇంకా డిస్ప్యూట్ ఉంది. తేలితే అక్కడ 4-5 వేల టీఎంసీలు వస్తాయి. ఇంచుమించుగా తేలిన లెక్క, తేలవలసిన లెక్క మొత్తం కలిపి భగవంతుడు ప్రకృతిలో ఇచ్చినటువంటి వరం భారతదేశానికి 65 నుంచి 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. మన తెలివికి, కాంగ్రెస్ బీజేపీల తెలివికి 35 వేల టీఎంసీలు కూడా ఇంకా పూర్తిగా ఎక్స్ప్లైట్ కాలే. వెరీ సారీ. ఇండియాలో వాటర్ వార్స్. వై? మీ కురసబుద్ధి కాదా? మీ తెలివి తక్కువతనం కాదా? మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న బ్యాడ్ వాటర్ పాలసీ కాదా? మీ ఇగ్నోరెన్స్ కాదా? మీ అవివేకం కాదా? మీ అజ్ఞానం కాదా? దేనికి నిదర్శనం ఇది? దేవుడిచ్చిన, ప్రకృతి ఇచ్చిన సంపద ఉండంగా దాన్ని వాడే మీ యొక్క తెలివిలేని మీ అవివేక పరిపాలన కాదా? ఏం ఆన్సర్ చెప్తారు మీరు దీనికి? కమాన్ ఆన్సర్. I am asking the Minister Jal Shakti and Honorable Prime Minister of India, is it not a fact that 65,000 TMC of water is available in the country? Is it a fact or not? These figures are given by Central Water Commission of India. These are not KCR's figures. आज बजट देखने के बाद, बजट स्पीच देखने के बाद आक्रोश होके मैं ये सब कह रहा हूं. बहुत दुख हुआ मुझे, क्योंकि इस देश के हम भी हिस्सा है, हम भी नागरिक है देश के. ఇక్కడ ఏముందండి? ఎన్నోసార్లు చెప్పినాం, వందల సార్లు చెప్పినాం, ప్రోగ్రెసింగ్ స్టేట్స్ను ప్రోగ్రెస్ కానియండి, అద్భుతమైన పరుగులు తీసేటువంటి రాష్ట్రాల కాలాల కట్టెలు పెట్టకండి.
ఎంత నిస్సిగ్గుగా అంటే, ఎంత సిగ్గు లేకుండా అంటే చాలా బాధ అవుతుంది. సారీ, వెరీ సారీ. ఇంత సిగ్గుమాలిన పార్టీ, ఇంత సిగ్గుమాలిన ప్రపంచం, ఇంత ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను చూడలేదండి ఇదివరకు ఇండియాలో. సారీ, వెరీ సారీ. ఐఎమ్ టెలింగ్ విత్ దిస్ పెయిన్. నీళ్ళ విషయంలో ఇది వీళ్ళ పాలసీ, దిక్కుమాలిన వీళ్ళ యొక్క బ్యాంకరప్ట్ థింకింగ్. వీళ్ళ పాలసీ లేదు, పాసు లేదు. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ వాటర్ పాలసీ practiced by government of India, today country suffers for drinking water. ఇంకో పెద్ద బోగస్ వీళ్ళు ప్రకటించేది, దేశాన్ని గోల్మాల్ చేసేది. సిగ్గుపడాల. జల్ శక్తి మిషన్ అట, బొంద మిషన్. మిషన్ లేదనా పాసు లేదు.